గోల్డ్ తాలూకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే గత 7, 8, 10 నెలలు జనవరి నుండి చూసుకుంటే 70-80 వేల దగ్గర నుండి 1,50,000 టచ్ అయింది. అండ్ అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 2 lakhs దగ్గరికి వెళ్ళిపోయి 1,95,000 దాకా వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడు కూడా హిస్టరీలో నాకు తెలిసినంత వరకు సిల్వర్ రేటు ఎప్పుడు కూడా 10 గ్రాముల బంగారం 1 kg సిల్వర్ రేట్ చూసుకుంటే ఇప్పుడు కూడా సిల్వర్ రేటు 10-15% తక్కువ ఉండేది. కానీ ఫస్ట్ టైం లాస్ట్ 50 yearsలో నాకు తెలిసినంత వరకు ఇదేమైందంటే 1 lakh అంటే 25-30% ఎక్కువైంది. అంటే చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఈవీ కన్జంప్షన్ ఎప్పుడైతే సిల్వర్ని ఇండస్ట్రీలో వాడడం మొదలుపెట్టారో అప్పటి నుండి మనకి రేటు కన్జంప్షన్ పెరిగింది, రేటు పెరిగిపోయింది, సప్లై తగ్గిపోతుంది. సో గోల్డ్ ఒక్కోసారి ఏమవుతుందంటే రేట్ తగ్గడానికి కారణం నెంబర్ 1 కారణం ఏంటంటే యుద్ధాలు అయినప్పుడు రెవెన్యూ జనరేట్ కాదు. రెవెన్యూ జనరేట్ కానప్పుడు ఏం చేస్తారు, సెంట్రల్ రిజర్వ్స్ లేకపోతే ఫెడరల్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఆ ఫెడరల్ రిజర్వ్స్ అనేది అయినప్పుడు కొన్ని వేల టన్నులు ఆ రిజర్వ్స్ని రిలీజ్ చేస్తారు బయటికి. రిలీజ్ చేసినట్టు ఎక్సెస్ సప్లై ఉన్నట్టు రేటు తగ్గుతుంది. ఎక్కడైతే రేట్ యుద్ధాలు లేవో అక్కడ రిలీజ్ చేయరు. సో ఓవరాల్గా గోల్డ్ పెరగడానికి అదే వెండి పెరగడానికి నెక్స్ట్ 1 yearలో ఏముంటుంది అని అడుగుతున్నారు. అది చెప్పడం చాలా కష్టం. నాకు తెలిసి 90,000 1 lakhలో బేస్ సెట్ అయిపోతుంది. కొద్దిగా తగ్గుతుంది, బట్ అంత ఎక్కువ తగ్గదు. అదే 2026కి వెళ్తే మాత్రం డెఫినెట్గా హైపే ఉంటుంది, కానీ తగ్గే సూచనలు తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువైపోయింది కాబట్టి. సో రెసిషను, వరల్డ్ ఎకానమీ, ఇన్ఫ్లేషను, ట్యాక్సేషను, డాలర్కి రూపీ వీక్ అవ్వడం, ఇవన్నీ కూడా అంటే ఇంపోర్ట్ రష్యా నేను కొనొద్దని మనకు చెప్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే మేమేం చేయాలో మాకు తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదు అంటున్నారు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు గోల్డ్ పెరగడానికి కారణం రాజు జాబ్గా 100 మంది కారణం, అట్లా గోల్డ్ పెరగడానికి కానీ సిల్వర్ పెరగడానికి ఇవన్నీ రీజన్స్. సో దీని మీద మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు క్లారిఫై చేయొచ్చు. అదేవిధంగా గోల్డ్ క్యారెట్లు చాలామంది తెలియదు. 20,000కి తులం బంగారం మీకు తెలుసు అంటే తెలియదు మీకు.